ఫైర్ ఎగ్జిస్టింగ్ మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భక్తులు స్వామీజీల కోసం ఏర్పాటు చేసిన టెంట్లకు మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో వందలాది టెంట్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మహాకుంభమేళాలోని తులసి మార్గ్లో ఉన్నటువంటి సెక్టార్ 19లో రైల్వే వంతెన దగ్గర మంటలు చెలరేగాయి. వివేకానంద సేవా సమితి వారణాసి టెంట్లో మంటలు చెలరేగాయి. సిలిండర్లు కూడా పేలుతూ ఉండడంతో మంటలు ఎగిసిపడుతూ వేగంగా వ్యాపిస్తున్నాయి. పొగ కూడా దట్టంగా అలుముకుంది. మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వందలాది శిబిరాలకు మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది. మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది జాగ్రత్త పడుతున్నారు. ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సమీపంలోని టెంట్లలో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. ఘటనా స్థలానికి అంబులెన్స్ లను కూడా రప్పించారు. మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భక్తులు స్వామీజీల కోసం ఏర్పాటు చేసినటువంటి టెంట్లకు మంటలు అంటుకోవడం జరిగింది. ఈ ప్రమాదంలో వందలాది టెంట్లు అక్కడికక్కడే దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం మంటలను అదుపు చేస్తున్నారు. మహాకుంభమేళాలోని తులసి మార్గ్లో ఉన్నటువంటి సెక్టార్ 19లో రైల్వే వంతెన వద్ద మంటలు చెలరేగాయి. వివేకానంద సేవా సమితి వారణాసి టెంట్లో ఈ మంటలు చెలరేగడం జరిగింది. సిలిండర్లు కూడా పేలుతూ ఉండడంతో మంటలు ఎగిసిపడుతూ వేగంగా అక్కడ వ్యాపిస్తూ ఉన్నాయి. పొగ కూడా అక్కడ దట్టంగా అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనకు. మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో భక్తులు అక్కడ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు కూడా వందలాది శిబిరాలకు మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. మంటలు ఎక్కువగా వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. సమీపంలోని టెంట్లలో ఉంటున్న వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఘటనా స్థలానికి అంబులెన్స్ ను కూడా రప్పించడం జరిగింది. మహాకుంభమేళాలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం అగ్ని ప్రమాదానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? అక్కడ ఉన్నవారిని బయటికి తరలిస్తున్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మహాపవిత్రంగా జరుగుతున్నటువంటి కుంభమేళ ప్రాంతంలో ఒక్కసారిగా ఫైర్ అంటుకుంది. వాస్తవానికి ఒక టెంట్ లో, అంటే ఏదైతే ప్రయాగ్రాజ్ లో మొత్తం కూడా ఇప్పుడు త్రివేణి సంగమం వద్ద చుట్టూ ఉన్నటువంటి ఏరియాలో టెంట్స్ వేశారు. ఎవరైతే ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారో వాళ్ళతో పాటు స్వామీజీలకు ఇతరులందరికీ కలిపి అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా టెంట్ సిటీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ టెంట్ సిటీల్లో ఒక టెంట్ నుంచి ఒక్కసారిగా మంటలు మొదలయ్యాయి. దాని నుంచి పక్కనే ఉన్నటువంటి ఇతర టెంట్లకు కూడా అంటుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే గ్యాస్ సిలిండర్ నుంచి వచ్చినటువంటి మంటగానే ప్రాథమికంగానైతే పోలీసులు చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే ఫైర్ మొదలైందో వెంటనే అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ ఇంజన్స్, అంతేకాదు పోలీసులు వెంటనే చేరుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు చెప్తున్నాయి. ఎవరైతే అక్కడ దగ్గరగా ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే ఖాళీ చేయించి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంటలను సైతం ఆర్పేందుకు ఫైర్ ఇంజన్స్ నీటిని వెదజల్లుతూనే ఉన్నాయి. మరోపక్క ఇతరులు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా పోలీసులు సైతం కొన్ని చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం మాత్రం జరగలేదని చెప్పి పోలీసులు ప్రాథమికంగా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మహాకుంభమేళాలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ వంతెన కింద ఉన్నటువంటి టెంట్ల వద్ద ఈ అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకోవడం జరిగింది. మొదటిగా ఒక టెంట్ లో వ్యాపించినటువంటి మంటలు క్రమంగా పక్కనున్నటువంటి అన్ని టెంట్లకు కూడా చాలా వేగంగా వ్యాపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంతో వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడ ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకుంటున్నారు. మిగిలిన టెంట్లకు ఈ మంటలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఆ టెంట్స్ దగ్గర ఉన్నటువంటి వారిని కూడా ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.